తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధికార దాహంతో రాష్ట్రంలో అవినీతికి పాల్పడిందని, పురపాలక సంఘంలో జరిగిన పనులు, చేపట్టిన కార్యక్రమాలలో అవినీతి జరిగిందని తేలితే ఎవరిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. నరసాపురం ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘంలో చోటు చేసుకున్న అవినీతి తన దృష్టికి వచ్చిందని, శాఖల వారీగా రివ్యూలు నిర్వహించి లెక్కలు తేలుస్తానని, అవినీతి జరిగిందని తేలితే ఏ ఒక్కరిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. గతంలో మీరు చూపించిన పార్షియాలిటీ అన్నది, పక్షపాతం అన్నది ప్రజలు చూసారు, ఏ రకంగా తీర్పిచ్చారు, ప్రజలు ఏ రకంగా ఆదరించారు కూడా మనందరం కూడా చూసాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా మనం మీ మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఉందో ఈ 31 వార్డులు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి, ప్రత్యేకంగా మున్సిపాలిటీ అనుకుంటే కంటే శానిటేషన్ విషయం కానీ, లైటింగ్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా అవినీతి లేకుండా, దయచేసి చెప్తున్నా, ఎక్కడా కూడా అవినీతి లేకుండా, ఏ మాత్రం అవినీతి కనపడినా చెప్తున్నా, ఇటు ఆఫీసర్లు చెప్తున్నా, ఇటు పొలిటికల్ లీడర్స్ చెప్తున్నా, ఎవరిని కూడా వదిలేదు ఉండదు, మర్యాద చెప్తున్నది. ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసే పరిస్థితి కనపడి చెప్తున్నది. ఏదైనా రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము ఏ తప్పిదాలన్నా మీ ప్రశ్నించే మీరు కౌన్సిల్స్ లో ఉన్నారు, మీరు మెజారిటీ పీపుల్ మీరు ఉన్నారు, అవసరమైతే ప్రశ్నించండి. ఓకేనా? మనందరూ కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఒక మంచి వాతావరణంలో, లేదా మనం అసెంబ్లీలో చూసారు గతంలో 5 సంవత్సరాలు కూడా ప్రజలు చూడలేని విధంగా అసెంబ్లీ 5 సంవత్సరాలు చేశారు. అదేవిధంగా ఈ కౌన్సిల్స్ కూడా ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగానే మనందరూ కూడా ముందుకెళ్ళాలి. దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది చెప్తున్నాను. అది ఎందుకంటే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనందరూ సమిష్టితో మీరు ఆల్రెడీ మొదటి వచ్చున్నారు. మరి మాలో ప్రతిపక్షం ఉన్న, ఆ రోజు ప్రతిపక్షం కౌన్సిల్స్ కూడా ఈరోజు ఉన్నారు. అందరూ కూడా కలిసి మీరు ఆ రోజు కొంతవరకే మీరు అందరూ కూడా కొన్ని వార్డులకే పరిమితం పనులు చేశారు. మీరు ఆ పరిస్థితి మనం ఇప్పుడు రానవద్దు. ప్రతి ఒక్కరికి ఏదైతే మీరు ప్రతిపక్ష పార్టీలో కౌన్సిలర్స్ ఉన్నారు, మీరందరికీ కూడా ప్రతి వార్డు కూడా మనం మంచి పని చేసే విధంగా, ప్రజలు మంచి పేరు తెచ్చుకునే ప్రజలు మనందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, త్వరలోనే రివ్యూ చేద్దాం. గతంలో ఏ వర్క్స్ మీద ఏం జరిగినాయో, కొన్ని షాపింగ్స్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంకా రెండుకి పెట్టలేదు. మీరు అనవసరంగా మున్సిపాలిటీ ఇన్కమ్ మన వేస్ట్ అవుతుంది. మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీరు దాదాపు శానిటేషన్ నిమిత్తం చాలా డబ్బులు వెచ్చించున్నారు మీరు మున్సిపాలిటీ. ప్రతిదీ కూడా రివ్యూ చేసుకుందాం. ఆ రివ్యూలో కూడా మీరు నాకు కమిషనర్ గారు మీరు నాకు పూర్తిగా గతం జరిగిన కొన్ని అంశాలు ఉన్నాయి, అంశాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. దాని మీద మీకు మీరందరూ కూడా మీ డిపార్ట్మెంట్ కూడా నాకు దానికి సంబంధించిన మెసేజ్ నాకు పూర్తిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున నా కౌన్సిల్ మొదటిసారి వచ్చాను నేను. ఇవాళ నరసాపురం నియోజక ప్రజలు నియోజకవర్గ స్థాయిలో గతంలో లేని విధంగా కూడా నన్ను నాపై నమ్మకంతో ఈ కూటమికి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాతావరణంలో ఈ కూటమి ఏదైతే ఉందో, కూటమి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చే విధంగానే ఈ పరిపాలన మా నాయకత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికార దాహంతో మనం ముందుకెళ్తే కనుక చూసే ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారో, మనకి ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో కూర్చోబెట్టి మనందరూ చూస్తున్నాం. అంటే అది ప్రతి ఒక్క మీకే కాదు మనందరికీ కూడా గుణపాఠం. అది దయచేసి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనందరూ పని చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి బాగుంటుందని తెలియజేసుకుంటూ, కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిల్ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు అధికారాలకు అడ్డంకిగా మారిన కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి నుంచి తమను తప్పించాలని పలువురు సర్పంచ్లు 5వ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ను కోరారు. రానున్న 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ కెవి రమణారెడ్డి సభ్యులు కడప నగరానికి వచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జడ్పీ ఆవరణలో డిపిఆర్సీ భవనంలో సర్పంచ్లు, డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్ అండ్ ఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో కమిషన్ సభ్యులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సర్పంచులకు సమస్యలు వినేందుకు 5th ఫైనాన్స్ కమిషన్
వాళ్ళు రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆఫీసులోనే మీటింగ్ జరిపి గౌరవ సర్పంచుల అందరితో దాదాపు 150 మంది సర్పంచులు అందరం రావడం జరిగింది. మా యొక్క సమస్యలు వాళ్ళు కూలంకషంగా ఉన్నారు. అనుడాకు సంబంధించినటువంటిది సమస్య పెద్దగా ఉంది. అది మాకు అవసరం లేదని చెప్పి మేము ముక్తకంఠంగా సర్పంచులం అందరం కోరాము. 300 స్క్వేర్ మీటర్లు పర్మిషన్ ఉంది పంచాయతీకి. అది 500 స్క్వేర్ మీటర్లు ప్లాన్ అప్రూవల్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నమెంట్ను మేము కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాయతీ సర్పంచులకు మహర్దశ పడుతుంది అని ఆయన ఇచ్చాడు. ఖచ్చితంగా గౌరవ సర్పంచులకు 10,000 రూపాయల జీతం కూడా శాంక్షన్ త్వరలోనే చేస్తాడని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన వచ్చినప్పటి నుంచి పంచాయతీల్లో కూడా మంచి విలువైనటువంటి పనులు జరుగుతాయి. దానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాము. గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు గతంలో 9,000 డబ్బులు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, అది ఇవ్వడం లేదు. ఈ మధ్యకాలంలో బాగా నిర్విరామమైంది. దానికి పంచాయతీలో పనులు కూడా చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. మేజర్ పంచాయతీలు అయితే ఏదో సర్దుతా వస్తున్నాం, కొన్ని గ్రామ పంచాయతీలు అయితే డబ్బులు లేక చాలా అవస్థపడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఆ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీలకు నెంబర్లకు అమౌంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. మేజర్ గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లుగా గవర్నమెంట్ ఇద్దరిని అపాయింట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము వారి ద్వారా గవర్నమెంట్కు తెలియజేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. తలసరి గ్రాంటు గత 30 సంవత్సరాల నుండి ఒక మనిషికి తలకు 4 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు 4 రూపాయలు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇస్తున్నటువంటి డబ్బులు ఇప్పుడు రావాలంటే ఆ డబ్బుతో మేము పంచాయతీలు డెవలప్ చేయాలంటే కుదరదు. దాదాపు మాకు 100 రూపాయలన్నా మనిషికి గ్రాంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. సర్పంచులందరం ముక్తకంఠంతో దాన్ని ఏకీభవిస్తున్నాము. ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలలో వచ్చే డబ్బు గ్రాంటు, ఈ మెటీరియల్ గ్రాంటు మాకు సర్పంచులకే అనుసంధానం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. అది వేసేగా పంచాయతీలో జరగవలసినటువంటి పనులన్నీ మేము చేసుకుంటామని చెప్పి గతంలో వాలంటీర్ల కంటే చాలా అధ్వానంగా చూశారు. ఇప్పుడు అలాంటిది ఉండదు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలకు మంచి విలువ ఇస్తా, సర్పంచులకు బాగా విలువ ఇస్తా అంటున్నారు. ఖచ్చితంగా వారు చేస్తారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు మినిస్టర్ కూడా మంచి వ్యక్తి వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వారి ద్వారా ఫండ్స్ మాకు డైరెక్టే పంచాయతీలకు వస్తాయని చెప్పి మేము మా సర్పంచుల అందరం కలిసి పూర్తి నమ్మకంతో ఉన్నాము. కావున పంచాయతీ సర్పంచులకు అందరికీ కూడా మరోమారు మంచి అవకాశం వస్తుంది. ఈ 3 సంవత్సరాలు చిల్లర మేము చాలా అవస్థలు పడినాము. అవస్థలు పడినా కూడా బాధ లేదు. ఇప్పుడు కూడా పంచాయతీ ఈ ఉన్నటువంటి కొద్ది కాలంలోనే పంచాయతీలో మాకు విలువలు వస్తాయి అనేది మేమందరం పూర్తిగా నమ్ముకుంటున్నాము. తాళ్లూరి రామలక్ష్మణ అధ్యక్షతన సిపిఎం పార్టీ వీరవసరం మండల కమిటీ సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ విశాఖ ఉక్కు 32 మంది ప్రాణ త్యాగాల ఫలితమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టి దానిని దెబ్బతీయాలని చూడడం దారుణమన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగు జాతికి గర్వించదగ్గ విషయం, పోరాటాల ఫలితం, 32 మంది ప్రాణత్యాగ ఫలితం. అటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అన్యాయమైనటువంటి విషయం, దారుణమైనటువంటి విషయం, దుర్మార్గమైనటువంటి విషయం. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆ రోజున 60 గ్రామాల ప్రజలు, రైతులు 19,000 ఎకరాలని వాళ్ళు త్యాగం చేశారు, గ్రామాలని త్యాగం చేశారు. స్టీల్ ప్లాంట్ వస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుందని, ఉపాధి వస్తుందని కలలుగన్నాం. అటువంటి అభివృద్ధికి ఉపయోగపడింది. కరోనా సమయంలో కూడా వేల మంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి విశాఖ స్టీల్ ప్లాంటే ఆక్సిజన్ అందించింది. అటువంటి స్టీల్ ప్లాంట్ యొక్క ఊపిరి తీయాలని, అమ్మేయాలని ప్రయత్నించడాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తక్షణం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని, ఆస్తుల అమ్మకాల్ని ఆపాలి. ఆస్తులు అమ్మేసి దాన్ని దెబ్బకొట్టాలనే ప్రయత్నాలని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపున బీజేపీ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ తిరిగి ఆ బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు మొన్న ఢిల్లీలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిని కలిసి మెమొరాండం ఇవ్వటం సిగ్గుచేటైనటువంటి విషయం. అంటే అమ్మేసేది వారే, అమ్మొద్దని మెమొరాండాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయటం, మభ్యపెట్టడం కూడా మనం చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలి అని రాష్ట్ర ప్రజలు బంధులు నిర్వహించారు, పోరాటాలు నిర్వహించారు, ఉద్యమాలు చేశారు. గత 2-2.5 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు
పట్టుదలగా పోరాడుతున్నారు. అయినా సరే లాభాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించకుండా, బొగ్గు కేటాయించకుండా, ఇనుప ఖనిజం కేటాయించకుండా, నిధులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ అమ్మేయటం అని అంటే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయటమే. ఒకవైపున ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారు, రైల్వే జోన్ ఇవ్వకుండా అన్యాయం చేశారు, విభజన హామీలు ఇవ్వకుండా అన్యాయం చేశారు, కడప స్టీల్ ప్లాంట్ కూడా లేకుండా చేశారు. ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేసి రాష్ట్రానికి ద్రోహం చేయడానికి బీజేపీ పూనుకుంటోంది. ఈ ప్రయత్నాలు తక్షణం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. ఆయన కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మం, ఇది ఆంధ్రుల ఆత్మజాతి గౌరవం, మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పారు. కానీ మరోవైపున ఆస్తులు అమ్మేస్తున్నారు, దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మేము నిలబడతామని చెప్పారు. కానీ ఇప్పుడు కేంద్రం ఆస్తులు అమ్మేస్తా ఉంటే మాత్రం వారు మాట్లాడట్లేదు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కాకినాడలోని కొండయ్యపాలెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్టు సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ వి శ్రీవిద్య తెలియజేశారు. కాకినాడ నగరపాలక సంస్థ 46వ డివిజన్ పరిధి కొండయ్యపాలెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పనితీరు, అందిస్తున్న సేవలను పరిశీలించి సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం ఇచ్చేసింది. ఈ సందర్భంగా నేషనల్ టీమ్ కు యూపీహెచ్సీలో అందిస్తున్న సేవలను సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ శ్రీవిద్య వివరించారు. I am Dr. Srividya, UPHC Prakasham Street, కొండయ్యపాలెం మెడికల్ ఆఫీసర్ అండి. ఇక్కడ నేషనల్ నుంచి ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్ చేయడానికి పైనుంచి 2 అసెసర్స్ వచ్చారు ఫర్ చెకింగ్ అవర్ ఫెసిలిటీ అండ్ మేము ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నాం, మా దగ్గర ఉన్న సర్వీసెస్ అవన్నీ మేము ఎంత ప్రాపర్గా చెక్ చేస్తున్నాం అన్నీ చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా మా సర్వీస్ ఇలా ఎంకాస్ సర్టిఫికేషన్ కూడా రావడానికి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది పరిధిలోని పచ్చర్ల గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు అటవీ శాఖ ఉచ్చులో చిక్కింది. పచ్చర్ల అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా ప్రజలపై దాడికి దిగుతున్న చిరుత ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది. చిరుత పట్టుబడడంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుతను తిరుపతి జూ పార్కు తరలించనున్నట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేనాని. కాకినాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. త్వరలో రేషన్ బియ్యం దందాపై సిఐడిను ఇన్వాల్వ్ చేస్తామని స్పష్టం. కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలిపోనివ్వం. రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటానన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి. రాజ్యసభలో తన గళం వినిపించిన వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.